గట్టుబుత్కూర్, వెలిచాల గ్రామం. ఈ రెండు గ్రామాలకు సంబంధించి వరద కాలువ తూము ద్వారా వందల సంఖ్యలో ఎకరాల పంట నష్టం జరుగుతుంది. అసలు ఈ పంట నష్టపోవడానికి గల కారణాలేంటి, ప్రధానంగా ఆ సమస్య ఏంటి, ఈ సమస్యానికి పరిష్కారం ఏంటి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది రామడుగు మండల కేంద్రానికి సంబంధించి ఇటు వెలిచాల గ్రామస్తుల రైతుల పరిస్థితి. అయితే ఈ గ్రామానికి సంబంధించి దాదాపు సుమారుగా 50 ఎకరాలకు పైగా ఏదైతే చెరువు మత్తడి ద్వారా వచ్చిన నీటి ద్వారా పంట పొలాలన్నీ కూడా మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, వెలిచాల గ్రామానికి చెంది ఈ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న చెప్పండి. అంటే మీ వెలిచాల గ్రామానికి సంబంధించి మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మీది ఇక్కడ ఎన్ని ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది, అసలు సమస్య ఏంటి? మాది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల రైతులం మేము. మాది 2019 నుంచి వరద కెనాలు స్టార్ట్ అవ్వడం, అప్పటి నుండి మేము వేసుకోవడం, ఇది అక్కడ చెరువు ధ్వంసం చేయడం, అక్కడ మత్తడిని ఇక్కడ తూములను ధ్వంసం చేయడం, ఇక్కడ వెలిచాల ఒక 50 ఎకరాలు నష్టం జరుగుతుంది. ఇది 2019 నుంచి జరగడం, మేము అధికారులకు విన్నపించడం, మొన్న రీసెంట్గా 1 మంత్ క్రితం మేము నాటు వేసిన తర్వాత ఏఈ గారిని కలవడం, డిఈ గారికి ఫోన్ చేయడం, వర్క్ ఇన్స్పెక్టర్ను లష్కర్ను కలిస్తే మేము ఏం చేయాలనడం. ప్రతి సంవత్సరం మేము మాదొక 4 ఎకరాల ల్యాండు, ఈ చుట్టుపక్కల వాళ్ళే 50 ఎకరాల ల్యాండ్ ఉన్నది. దీని మీద మేము ఒక ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం 2019 నుంచి ఈ విధంగానే జరగడం జరుగుతుంది. మాకు ఈ శాశ్వత పరిష్కారం లేవడం జరుగుతుంది. దీని మీద అధికారులను స్పందించాలని మేము కోరడం, వాళ్ళు ఎప్పుడు కానీ మేము చెప్పడం వాళ్ళు వినకపోవడం, చూద్దామన్న లెక్క వాళ్ళు మాటను దాటవేయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మీ పొలాలు ఎంతమందికి రైతులకు సంబంధించిన ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలలో ఇక్కడ సాగు? ఒక 25 నుండి 30 మంది రైతులు ఉన్నారు. 50 ఎకరాలు నష్టం ఉన్నది. ఇదే విధంగా మన గట్టుబుత్కూర్లో కానీ ఒక 40 ఎకరాలు ఉన్నది. ఈ తాడియేరు దగ్గర ఈ వరద కెనాల్ తూము ఉన్నది. ఇది అక్కడ ఒక 40 ఎకరాలు, ఇక్కడ ఒక 50 ఎకరాలు, 90 ఎకరాలు ఈ నష్టం జరుగుతుంది. ఈ మధ్యనగరం ఒక 20 ఎకరాలు అక్కడ నష్టం జరుగుతుంది. అయితే ఈ పంట పొలాలకు సంబంధించి కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పవచ్చు. అంటే ఈ పొలాలకు సంబంధించి కౌలు తీసుకుని తమ కుటుంబాన్ని పోషించాలనుకుంటున్న కౌలు రైతుల వ్యధలు కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలలో కౌలు తీసుకున్నారు, అసలు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎకరాన మీకు పంటకు ఖర్చు ఎంత వస్తుంది, మీరు ఎంత మేరకు నష్టపోతున్నారు? నేను ఒక 5 ఎకరాలు కౌలు తీసుకున్నాను. ఎకరాకి వచ్చేసి 10,000 రూపాయలు కౌలు, దున్నుడు, నాట్లు వగేరా, ఫర్టిలైజర్ కానీ ఒక 30,000 అవుతున్నది. తీరా టైంలో నాటు వేసిన తర్వాత వితిన్ ఒక 2 డేస్లో మొత్తం మునిగి మాకు మొత్తం కౌలు పోను, మిగతా డబ్బులు కూడా మీద పడ్డాయి, ఖర్చులు మీద పడ్డాయి. దయచేసి అధికారులు దీనికి స్పందించి ఈ ఏర్పాటు చేసిన తోమును మిస్యూజ్ చేయకుండా, వృధా కాకుండా వాటర్ను ఇలాంటి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. అంటే సమస్య ఎక్కడుంది అసలు? మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మీరు కౌలు చేసుకుంటున్న పొలం అంతా కూడా నీటిలో మునిగిపోతుంది. ఎందుకని సమస్య ఏర్పడింది, అసలు ఎట్లా వస్తుంది? అయితే ఏర్పాటు చేసిన తూము ద్వారా నష్టం ఏం లేదు. దాన్ని ఒక దుండగులు ధ్వంసం చేయడం వల్ల, అలాంటి చర్యలు చేయడం వల్ల మినిమం ఒక 50 మంది రైతులు నష్టపోతున్నారు. ఈ 2019 తంతు ఇది మొత్తం ఇది ఇట్లానే జరుగుతుంది. అంటే ఈ 50-60 ఎకరాలకు సంబంధించి మీలాగా అంటే కౌలు రైతులు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఈ కౌలు రైతు ఒక 10-15 మంది కౌలు రైతులు ఉంటారు. సొంత భూముల వాళ్ళు ఒక 15 మంది ఉంటారు. కౌలు రైతుల పరిస్థితి అలా ఉంది. అయితే మరికొంతమంది చిన్నకారు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారు, వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, అంటే మీకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఉంది, మీరు ఎకరాన ఇంత పెట్టుబడి పెడుతున్నారు, మీకు ఎంత నష్టం వాటిల్తుంది? ఇక్కడ మా ఎల్చల చెరువు కూడా మొదలు పెట్టుకుంటే బుత్కూరు, తాడియేరి, మదినగరు దాదాపు 70-80 ఎకరాలు మునుగుతుంది. మళ్ళీ అందులో పోతే ఇక్కడ మా పంట పొలాలు ఇక్కడ మా దగ్గర 40-50 ఎకరాలు ఎల్చలైపోతున్నాయి. ఇప్పుడు అవి మునుగుతున్నాయని మేము తూము ఇప్పడానికి మన తూము తీసు అంత ఇప్పిరని సగపెట్టడానికి వేరు, సగపెడితే తూము బంద్ అయింది. బంద్ కాకుండా ఖరాబ్ చేసిరు దాన్ని. అది మేము 4 రోజులు తిప్పలు పడ్డా కానీ అది ఏం ఫలితం కాలే. మా పొలాలు వేసినాక తెల్లారే
వేసిన తెల్లారి నుంచే నీళ్ళు ఇప్పిండ్రు, తూము ఖరాబ్ చేసిండ్రు, మొత్తం తూమును వలగొట్టిండ్రు. మాకు ఇప్పుడు ఈ లోపల ఎల్చాల లోపల ఇప్పుడు 40-50 ఎకరం మునుగుతుంది. అంటే ప్రధానంగా సమస్య అంతా కూడా తూము ధ్వంసం చేయడమే. ఆ తూమును ఎవరు ధ్వంసం చేస్తున్నారు? మీరు ఇప్పటి వరకు ఎవరికైనా అధికారులకు ఫిర్యాదు చేశారా? అసలు ఈ తూము ధ్వంసం చేసిన వారిని మీరు గుర్తించే ప్రయత్నం ఏమైనా ఇక చేస్తున్నారా? గుర్తింపు ఉన్నారు, కానీ ఇక మేము చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళు మాకు చెప్పుకోలేకపోతున్నారు. ఇక చెప్పుకుంటే కూడా లాభం లేదని మేమే సపరేట్గా ఊకున్నాం. ఇక దానికి ఇప్పుడు మాకు నష్టమైంది. ఇప్పుడు 40-50 ఎకరాలు నష్టమైంది. ప్రతి పంట ఈడికి అయిపోయి 10-20 ఏండ్లే, ఈ సంవత్సరమే కాదు, 10-20 ఏండ్లే. ఇది వాళ్ళు తూములు ఇప్పుడు మేము బంద్ చేసేస్తాడు, వాళ్ళు ఇప్పుడు మేము బంద్ చేసేస్తాడు. అట్లా పోతే సరే ఇప్పుకున్నాం, బంద్ చేసుకున్నాం, దాన్ని కథ వేరైంది. మళ్ళీ పోతే ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇక అది 24 గంటలు మళ్ళీ పోయి బంద్ చేస్తామంటే కూడా బంద్ కాకుండా దాన్ని మొత్తం ఏమీ లేకుండా పలగొట్టిండ్రు. ఈ వృధా నీళ్ళు మొత్తం మా ఎలిచాల చెరువు నిండుకుంటుంది. ఈ వృధా పోయి మళ్ళీ కొత్తపల్లి చెరువు నిండుకుంటుంది. కొత్తపల్లి చెరువు నీళ్ళు పోయి మళ్ళీ మేనా డెవలప్ పడుతున్నాయి. మాకు అంత నష్టం జరుగుతుంది. ప్రధానంగా ఈ వరద కాలువకు సంబంధించిన తూము వల్లే ఈ గ్రామానికి వందల ఎకరాల నష్టం మాటిల్లుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరో రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, మీకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? అసలు ఎంత మేరకు పెట్టుబడి పెడుతున్నారు? ప్రతి సంవత్సరం మీకు ఎంత నష్టం వాటిల్లుతుంది? సార్, నాకు సంబంధించి ఒక 2 ఎకరాల పొలం నాటేసిన తర్వాత మునిగింది. దుమ్ము ధ్వంసం చేయడం వల్లనే మునిగింది అది. అట్లా ఒక 4 సంవత్సరాల నుంచి అదే విధంగా అవుతుంది. నాకు దాదాపు పెట్టుబడి ఎకరానికి 25-30 వేలు పెట్టుబడి అవుతుంది. ఈ ప్రతిసారి నష్టపోవడం జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయం చేయగలరని అధికారులను కోరుకుంటున్నాను. అయినా కానీ వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు. దయచేసి అది చేయించాలని మా కోరిక. అంటే ప్రధానంగా ఈ వెల్చాల గ్రామానికి సంబంధించి 50 ఎకరాలకు పైగా కూడా పంట నష్టం వాటిల్లుతుంది. ప్రతిసారి ప్రతి పంటకి కూడా ఎకరాన 30,000 వరకు కూడా నష్టం వాటిల్లుతుందంటూ కూడా ఈ స్థలానికి అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అంటే దాదాపు ఒక 20-25 మంది రైతులు, అంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు తమకు ఇబ్బందిగా ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తూము ద్వారా అంటే ఆ పైన ఉన్న తూముకు సంబంధించి దాన్ని ధ్వంసం చేయడం పట్లనే తమ గ్రామం అంతా కూడా నీటిలో తమ పొలాలన్నీ కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇదంతా కూడా పట్టా భూములు అయి ఉండి తాము వ్యవసాయం చేసుకుని సాగు చేసుకునే పరిస్థితి కూడా లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమని ఆదుకోవాలి. దీనికి సంబంధించిన అధికారులు ఈ తూము గేటు ధ్వంసం చేయడం పట్ల కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసైనా కానీ ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేసి తమను ఈ ముంపు నుంచి రక్షించాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తమ ప్రాంతం అంతా కూడా ఈ పంట నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుకుంటున్నారు. వెలిచాల గ్రామానికి సంబంధించి రైతులు ప్రధానంగా మరో సమస్య ఎదుర్కొంటున్నారు. మత్తడి ద్వారా వస్తున్న నీటిని తమ పంట పొలాలకు మళ్లించేందుకు కొంతమంది రైతులు అక్రమంగా విద్యుత్ మోటార్లను ఏర్పరచుకొని నీటిని మళ్లిస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణ కరువై పదుల సంఖ్యలో కూడా ఈ ఒర్రె ద్వారా పారుతున్న నీటిని రైతులు తమ పంట పొలాల్లోకి మళ్లించుకోవడం, రైతుల మధ్య ఘర్షణలు గతంలో కూడా చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు ఈ అక్రమంగా నీటిని ఈ విద్యుత్ మోటార్లను ఏర్పరచుకొని మళ్లించుకుంటున్న సంఘటనలపై దృష్టి సారించి వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం నేను గట్టుబూత్కూర్ గ్రామంలో ఉన్నాను. అయితే ఈ గ్రామానికి సంబంధించి ఎన్ని ఎకరాల పంట నష్టం జరుగుతుంది, ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, మనతో పాటు ఇక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు గట్టుబూత్కూర్ సంబంధించి ఈ వరద కాలువ తూము వల్ల వచ్చే నీటినంతా కూడా పంట పొలాలు ఎంత మేరకు నష్టం జరుగుతుంది, మీకు సొంతంగా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎంత మేరకు నష్టం జరుగుతుంది? మాకు సొంతంగా ఒక 3 ఎకరాలు ఉండేది. మేము ఇదే వాళ్ళు కౌలు తీసుకుని 5 ఎకరాలు చేస్తున్నాం. పోయిన వర్షాకాలం పంటల సేమ్ ఇదే పొజిషన్ అయింది, ఇట్లే జరిగింది. ఇదే నీ వాటర్ వల్ల పొలం కొంచెం 2 ఎకరాల పొలం కొయ్యకుండా ఇడిచిపెట్టినాం. ఇప్పుడు కూడా పొలాలు నాట్లు వేసిన తర్వాత మళ్ళీ ఇదే తూము వేరే వాళ్ళు ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ ఇదే వాటర్ సోర్స్ వల్ల పొలం మొత్తం కొట్టుకపోయింది. మీరు ఇది చూస్తారు కదా, ఈ విధంగా జరిగింది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని నేను ప్రత్యేకంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఏ గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము ఓపెన్ చేయలేదు, మేము కాదు మీ రైతులు ఓపెన్ చేసిర్రు అంటే, మేము కాదు సార్, అది ఏదైనా మీ ఆధీనంలో ఉండాలి కదా, మీరే చెప్పాలి కదా అని మేమంటే, మేము కాదయా బాబు మాకేం తెలియదు, మేము బంద్ చేసి వచ్చినాం, వాళ్ళు ఎవరు ఓపెన్ చేస్తున్నారంటే, దాన్ని ఇప్పుడు అట్లా బంద్ చేసి ఓపెన్ చేసి అట్లా చేయడం వల్ల అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. అట్లా అయిపోయి ఇప్పుడు 24 గంటలు రోజు నీళ్ళు పోవడం వల్ల నేను సొంతంగా చేసుకున్న భూమి మొత్తం, ఇప్పుడు పొలం మొత్తం నేను ఒక ₹1,00,000 నష్టం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరంగా. అక్కడ వేరే అటు చూసుకుంటే పోయినసారి కోయంగా ఇబ్బంది అయింది, అప్పుడు ఒక 50,000 నష్టం జరిగింది. ఇప్పుడు నేను వేసిన పెట్టుబడి మాత్రం ₹1,00,000 ఇట్లా నష్టపోయినప్పుడు కొయ్యకుండా ₹1,00,000 నష్టం అట్లా పోయినా. అధికారులకు ఎన్నిసార్లు ఇది చెప్పిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు 4 సార్లు ఫోన్ చేసి చెప్పినాం, ఫోను వాళ్ళు ఎత్తకపోవడం. ఇక్కడ నుంచి ఒక 300 ఎకరాలు, ఇక్కడ నుంచి వెల్చాల చెరువు వరకు 300 ఎకరాలు ఉంటుంది. అందులో ఒక 60-70 మంది రైతులు ఉంటారు. ఆ 70 మంది రైతులు ఉంటారు. ఇంతమంది పొలాలు ఇక్కడ నుంచి మీరు అక్కడి వరకు చూసినా కానీ ఎంత నష్టపోయిందని మీకు తెలుస్తుంది సార్. అంటే పంట దిగుబడి దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడి కూడా తాము నష్టపోతున్నామంటూ కూడా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, మీది ఎన్ని ఎకరాలు ఉంది, మీరు ఎకరాన ఎంత మేరకు నష్టపోతున్నారు, అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఈ తూము ద్వారా వచ్చే నీటిని అంతా కూడా మీ పంట పొలాల్లో చేరుతుంది, మీరు ఎలాంటి నష్టానికి గురవుతున్నారు? సరే, ఇది తూము వల్ల అంటే తూము వల్ల కూడా అవుతుంది కొంచెం. ఈ వర్షం అంటే తక్కువలే మనకు. నాకు ఒక 4 ఎకరాలు ఉన్నది, ఇక నేను కౌలుకు ఒక 4 ఎకరాలు పడతాను నేను ఇక్కడ. ప్రతిసారి ప్రతి పంట కల్లా ఎనీ టైం పంట నాకు కనీసం ఒక 2 లక్షలు నష్టపరం అవుతుంది. ఇప్పుడు ఒక 2,00,000 నేను పెట్టుబడి పెట్టిన ఇప్పుడు ఇక్కడికి ఈ 8 ఎకరాలల్లో నాకు ఎలాంటి లాభం, పైసలు లాభం కూడా లేదు నాకు ఇక్కడ ఈ వాటర్ చేయబట్టి తూము వల్ల. ఎప్పటి నుంచి ఈ సమస్య నెలకొంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారు? ఈ 3 సంవత్సరాలు ఉంది ఈ సమస్య. ఇంతవరకు కూడా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అదే విధంగా మేము కూడా చెప్పినాం. మాకంటే ఫోన్లు వేసడానికి మాకు అటువంటి ఫోన్ మా దగ్గర లేవు, మేము చేయలేదు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం మాకు చాలా 3 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి మాకు ఈ ప్రాబ్లాలు. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు చెప్పినా ఎవరు చూసేదిలే, ఎవరు చేసేదిలే అక్కడ. అది బాధ మాకు. అంటే మీరు అధికారుల దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లారా? మీరు ఇంత అరిగోసపడుతున్న పరిస్థితి ఉంది, అది అంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇంత తీవ్ర స్థాయిలో కూడా మీరు 100ల కొద్ది రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే అధికారులు ఏమంటున్నారు? అధికారులు వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. మా ఊర్లలోకి వచ్చినా కూడా మేము చెప్తున్నాం, పట్టించుకోవడం లేదు. పోతే కూడా వాళ్ళు కలిసేది లేదు మాకు. సెక్యూరిటీలు ఉంటారు, వస్తారు, ఇటువంటి అటువంటి వస్తారు, బచ్చిన కలమని చెప్తాండ్రు. మాకు ఎలాంటి ఇబ్బందులు ఇవే ఇబ్బందులు. ఎవరు కూడా ఒకరు కూడా మాకు సాయం చేసిన వారు లేరు ఇక్కడ. అంటే సొంతంగా పంట నష్టపోతున్న వారే కాకుండా రైతులే కాకుండా కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కౌలు తీసుకొని తాము జీవనం కొనసాగించాలనే తమ ఆశలు అడియాశలు అవుతున్నాయంటూ కూడా కౌలు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కౌలు రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, అంటే మీరు ఎంత మేరకు పొలం కౌలుకు తీసుకున్నారు, మీరు ఎంత మేరకు పెట్టుబడి పెడుతున్నారు, అసలు దిగుబడి ఎలా ఉంది, మీకు ఎంత మేరకు నష్టం జరుగుతుంది? సార్, నాది ఒక 30 గుంటలు ఉందండి. ఇంకో 30 ఎకరం అంతా కౌలుకు చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఎంత అంటే ఎకరానికి ఒక 30,000 ఖర్చు అవుతుందండి. 30 అంటే ₹60,000 పెట్టుబడి పెట్టాము. ₹60,000 పెట్టుబడి పెట్టి మేము పొలం వేసి నాటేసి మంజాలుకొని అన్నీ రెడీ అయిపోయిన తర్వాత తెల్లారి మాకు తెలియదు అసలు అది ఎవరు ఇప్పారో ఏం చేశారో తెలియదు. మేము వచ్చి చూసుకునేసరికి మా పొలం మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. టోటల్గా అన్ని మళ్ళు నీళ్ళతోటే మునిగిపోయింది. ఏమైంది అని చెప్పేసి మేము తూము కాడికి వెళ్ళాం, వరద కాలువ తూము కాడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏమైందంటే ఆ తూము మొత్తం ఇప్పి దాన్ని పనికి రాకుండా అందులో మొలలు కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము అది గత 3 సంవత్సరాల క్రితం సుధా ఇలా జరిగితే ఏమైందంటే దాన్ని ఎవరు ముట్టకుండా సర్పంచ్ దగ్గర నుంచి లాక్ తీసుకొని దగ్గర పెట్టించి ఎవరు ముట్టద్దన్న ఉద్దేశంతో దానిలో ఒక ట్రాక్టర్ అంతా పురక కొట్టి వేసి వచ్చినా కానీ దాన్ని ఏదో విధంగా మరి చేపల కోసం తీస్తుర్రా, వాటర్ కోసం తీస్తుర్రా,
కింది నుంచి ఒక 3 గ్రామాలు ఉన్నాయండి. ఈ 3 గ్రామాలలో ఎవరు తీస్తున్నారో మాకు అర్థం అవ్వటం లేదు. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే అసలు మీరు తీయడానికి అవకాశం లేదు, మీరు అంటే ఇప్పడానికి ఆయన మూసేయడానికి మీకు అర్హత లేదు, మేమే చేస్తామని చెప్పారు. సో అలా మేము ఏం చేశామంటే వాళ్ళకి కాల్ చేశామండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కాల్ చేస్తే మేము చూస్తాం, మేము చేస్తాం అని చెప్పారు. కానీ ఇప్పుడు మేము పొలం వేసి ఇప్పుడు 20-25 రోజులు అవుతుందండి. మొత్తం ఇప్పుడు చూసాం మొత్తం పోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా దాన్ని ఆఫ్ చేయలేదు ఇప్పటి వరకు. అలానే వాటర్ వెళ్ళిపోతూనే ఉన్నాయి సార్. ఇప్పుడు మేము 60-70 వేలు లాస్ అవుతున్నాం. సో మేము ఇప్పుడు మా మామగారు నేనైనా కానీ 35 ఇయర్స్ అండి. ఒక వ్యవసాయం చేస్తే ఒక ఆనందం ఏంటంటే, చేస్తూ ఉంటే మట్టి అంటే ఏంటిది, ఆ పని అంటే ఏంటిది అనేది మేము నేర్చుకోవడానికి కోసం పెద్దల దగ్గర చేసుకుంటున్నామండి. లాస్ట్ టైం వర్షాకాలం సుతా మేము తిండి వరేసుకున్నాం, అది సుతా నష్టపోయినాం, కోయలేదు మొత్తం. అది కోయకుండానే అయిపోయింది. 2 రోజులు అయితే కోస్తామనగా మళ్ళీ తూమిపారు. అంటే ప్రధానంగా ఈ తూముకు సంబంధించి ఆ మోటార్ను ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన వల్ల ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాల రైతులు నష్టపోతున్నారు, ఎంత మేరకు ఎన్ని ఎకరాలలో నష్టం జరుగుతుంది? ఇక్కడ 3 గ్రామాలు ఉంటాయండి, గట్టుబుత్కూరు, వెల్చాల, దాని కింద హిమ్మత్నారు, ఈ 3 గ్రామాలు ఉంటాయండి. సో ఇప్పుడు అందరు రైతులు నష్టపోరు. ఈ రైతు అంటే ఇది చెరువు కింద ఉండడం వల్ల అందరు భూమి ఉంటుంది, ఒక 300 ఎకరాల దాకా ఉంటుందండి. సో 70-80 మంది దాకా నష్టపోతారు. అంటే అందులో ఎక్కువ మంది కౌలుకు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. కౌలుదారులు వాళ్ళ పెట్టుబడి పోతుంది, కౌలు పోతుంది, అన్ని రకాలుగా నష్టపోవడం వలన చాలా ఇబ్బంది అవుతుంది సార్. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ వరద కాలువ వద్ద ఉన్న తూము వద్ద ఏదైతే మోటార్ ధ్వంసం చేయడం పట్ల ఆ నీరంతా కూడా ఈ తమ పంట పొలాలలోకి ప్రవేశిస్తున్నాయి, తమ పంట పొలాలంతా కూడా నీటిలో మునుగుతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం స్పష్టంగా చూడొచ్చు, ఆ వరద కాలువ దగ్గర తూము ఉన్నది ఏదైతే మోటారు డ్యామేజ్ వల్ల కూడా ఆ నీరంతా కూడా పక్కన మళ్ళీ కాలువల ద్వారా కూడా ఈ పంట పొలాల్లోకి ప్రవేశించి పంట పొలాలు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. అయితే 100 ఎకరాలలో కూడా ఈ నష్టం వాటిల్లుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ సమస్య కొన్ని సంవత్సరాల నుండి ఎదురవుతున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరము 2 పంటలకు సంబంధించి తాము ఇలాగే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు అసలు తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్స్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.